హాయ్ అన్నలు, వెల్కమ్ టు జేపీఆర్ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్ ఫాలోయ్. మళ్ళీ రాఘోపాల్ రెడ్డి గారు బాంబు పేల్చిరబ్బా. బాంబు అంటే అటువంటి బాంబు కాదు. తెలంగాణ యావత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం మునుగోడు వైపు చూసేటట్టు చేసిండు. వైన్స్ టెండర్లు వేసుకోండి, కానీ దానికి ఒక నియమావళి ఉంటుంది. దాని ప్రకారం మీరు వైన్స్ని నడిపించుకోవాలి. సిండికేట్ కావద్దు. సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి 8 గంటల వరకు నడిపించుకోవాలి. పర్మిషన్ మాత్రం ఇవ్వమని చెప్పింది. అంటే ప్రజల కోసమే కదా. ప్రజలు సుభిక్షంగా ఉంటే రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక రాజు చేసే పని అది. ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబు చేసి వేల కోట్లు సంపాదించి అయ్యే పైసలు మళ్ళా వైద్యానికి అటు ఇటు ఖర్చు పెడితే ఏమొస్తుంది? పుండు కొంచెం అంతున్నప్పుడే మందేయాలనేది రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన. అందుకనే మీరు వేసుకోండి, టెండర్లు వేసుకోండి, పాడుకోండి, బిజినెస్లు చేసుకోండి, వద్దంటలే. కానీ అది జనావాసాలకు దూరంగా ఉండాలని మాట్లాడుతున్నారు. వాస్తవే కదా. నువ్వు తీసుకొచ్చి నడి సెంటర్లో వైన్స్ పెడితే వాడు గుద్దవాళ్ళని తాగొచ్చి రోడ్డు మీద కూర్చొని వచ్చేటోని పోయేటోని బండ్లతో గుద్దుకుండా, లేకపోతే ఇంకేదన్నా ఒకటి సమస్య అవుతుంది. అంటే ఆ వైన్స్ సెంటర్లు ఉండడం వల్ల పబ్లిక్ ఇబ్బందే కదా. అదొకటి ఆలోచన చేసుకోండి. అంటే ముందుగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజలకు మంచి చేకూరే విధంగానే ఉంటుంది. రాఘోపాల్ రెడ్డి గారు ఏది చేసినా కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. అంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గట్ట తాగేటోళ్ళు నిరంతరం దానికి బానిస అయిపోయారు. వాళ్ళ కడుపు కొడతారు. సిగ్గులు అచ్చు ఉండాలి కొంచెం అయినా మీరు మాట్లాడుతాను. వాళ్ళ కడుపు కొడతారేంద్రా భయ్? అటు బంద్ చేస్తే కదా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండేది. అది ఆలోచన చేయకుండా మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసుకుంటా, పోస్టులు పెట్టుకుంటా, ఏది పడితే అది చేస్తే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. రాఘోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు 100% ప్రజలకు మంచి చేకూరే విధంగానే ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏకంగా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతురు కదా. రాఘోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా బేషుకైనది. సమాజానికి మంచి చేసే ఎటువంటి పనులు యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా స్వాగతిస్తుందని. మిగతా ఎమ్మెల్యేలు కూడా రాఘోపాల్ రెడ్డి గారిని చూసుకొని నేర్చుకోరు వైద్యరా. అర్థమైందా? ప్రజలు మంచిగా ఉంటేనే కదండి మీరు మంచిగా ఉండేది. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను ఆగం పట్టించి చేసే కార్యక్రమాలు అయినా ఎన్ని చేస్తే 100 చేసి ఏం లాభం? దయచేసి మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. రాఘోపాల్ రెడ్డి గారిని ఫాలో గారి ఎవడన్నా కానీ చెత్త కామెంట్లు పెట్టి చెత్త పోస్టులు పెడితే మాత్రం చింత కడతాను బిడ్డ, గుర్తుపెట్టుకోరి. అర్థమైందా? ప్రజలకు మంచి చేకూరే విషయాలు ఏదైనా పనులు ఏదైనా జరిగితే వాటిని నలుగురు చేరవేసే విధంగా ఉండాలి. కానీ వాటి మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం గుడ్డలు ఊడదీస్తాం ఒక్కొక్కరిని. దట్ ఈజ్ రాఘోపాల్.